బీజేపీ శాసనసభాపక్షం సమావేశమైంది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు నేతలు. బీజేపీ సమావేశం భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఈ సమావేశంలో రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో మా వ్యూహం కానీ రేపు ఈ అధికార పార్టీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఏ రకంగా ఎండగట్టాలనే అంశాన్ని కానీ బడ్జెట్ సమావేశంలో ఏ రకంగా మేము ఎదుర్కోవాలన్న అంశాలన్నింటినీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 7 నెలల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో కానీ మరి ప్రజా గొంతుకై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ఏ రకంగానైతే మేము పోరాటం చేస్తున్నామో అదేవిధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తాను. తెలంగాణ బీజేపీ శాసనసభాపక్షం సమావేశమైంది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు నేతలు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ఆ పార్టీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎల్పీ కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై చర్చించారు. ప్రధానంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రజలకి, వాటిని నెరవేర్చలేదు అన్న అంశాలను సమావేశంలో చర్చించారు. ఆ మేరకు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి ఎలా ఇరుకున పెట్టాలి అన్న వ్యూహంపై వాళ్ళు సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం మాట తప్పింది. ఇప్పటికే మహిళలకు సంబంధించి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడతానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మినహా ఏవి అమలు కావట్లేదు అనేది బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నమాట. ఆ మేరకు అసెంబ్లీలో ఆ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే విధంగా తమ వ్యూహాలు ఉండాలి. ఆ మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి డేటాతో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని మీద దాడి చేసే విధంగా ఉండాలి అనేది వాళ్ళు వ్యూహంగా కనిపిస్తా ఉంది. ఇక రైతు రుణమాఫీ, పంట సహాయం, ఇంకా చాలా అంశాలు అసెంబ్లీలో చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మేరకు వాళ్ళ ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని ఇప్పుడు వరకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం కావచ్చు, ఒకవేళ లేకుంటే అదనంగా ఆయా శాఖల అధికారుల నుంచి తీసుకునైనా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకునైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఆ మేరకు ఈ రోజు ఎమ్మెల్యేలందరూ కూడా శాసనసభ కార్యాలయంలో సమావేశమై ఒక క్లారిటీకి అయితే వచ్చారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.